హాయ్ ఆల్. రేపటి నుంచి రాజీవ్ యువ వికాసం దరఖాస్తులు 5 లక్షల మంది లబ్ధిదారులకు రాయితీలు, నోటిఫికేషన్లు జారీ. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు రాజీవ్ యువ వికాస పథకం కింద స్వయంపాధి రుణాలు మంజూరు చేసేందుకు ఈ నెల 15 నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. దరఖాస్తుల స్వీకరణ కోసం సంక్షేమ కార్పొరేషన్లు నోటిఫికేషన్లు జారీ చేశాయి. యువత ఈ నెల 17 నుంచి ఏప్రిల్ 5 వరకు దరఖాస్తు చేసుకోవాలని సంక్షేమ శాఖలు సూచించాయి. స్వయం ఉపాధి పథకాలు అమలు చేసేందుకు ఇప్పటికే సంక్షేమ శాఖలు రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దాదాపు 5 లక్షల మంది యువతకు 6,000 కోట్ల ఖర్చుతో ప్రభుత్వం రాయితీ రుణాలను మంజూరు చేసింది. ఈ పథకం అర్హతలు, ఎంపిక విధానం వివరాలన్నీ tigobmms.cgggovernment.in పోర్టల్లో పొందుపరిచినట్లు బీసీ కార్పొరేషన్ ఎండి మల్లయ్య భట్టు తెలిపారు. మరిన్ని వివరాలకు సంక్షేమ శాఖల జిల్లా అధికారులు, కార్పొరేషన్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లను సంప్రదించాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులు ఐటీడీఏ అధికారులను సంప్రదించాలని గిరిజన సహకార ఆర్థిక సంస్థ జిఎం శంకర్రావు తెలిపారు. గరిష్టంగా 3 లక్షల వరకు రుణాలు. రాజీవ్ యువ వికాసం పథకం కింద లబ్ధిదారులకు 3 లక్షలు విలువైన యూనిట్లు మంజూరు చేయాలని ప్రతిపాదించింది. కేటగిరీ 1, 2, 3 వారీగా రుణాలు ఖరారు చేయనుంది. కేటగిరీ 1 కింద 1,00,000 వరకు రుణాలు అందించనుంది. ఇందులో 80% రాయితీ ఉంటే మిగతా 20% లబ్ధిదారులు భరించడమో లేదో బ్యాంకు అనుసంధానం యూనిట్లు ఇవ్వనుంది. కేటగిరీ 2 కింద ₹1,00,000 నుంచి 2,00,000 వరకు రుణాలు ఇవ్వనుంది. ఇందులో రాయితీ 70% లభిస్తుంది. కేటగిరీ 3 కింద 3 లక్షల లోపు రుణాలు ఇచ్చి 60% రాయితీ ఇవ్వనుంది. ఏప్రిల్ 6 నుంచి 31 వరకు దరఖాస్తుల పరిశీలన కొనసాగుతుంది. లబ్ధిదారుల్లో అర్హులను ఎంపిక చేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున రాయితీ రుణాల మంజూరు పత్రాలు ఇవ్వనుంది. ఇక్కడ చూడండి, దీనికి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు 17th రోజు మనకు తెలుస్తుంది. ఈ కేటగిరీ వెబ్సైట్ వచ్చేసి చెప్పానుగా tigobmms.cgggovernment.in అనే వెబ్సైట్. కేటగిరీ 1, 2 అని 3 అని 3 కేటగిరీలు పెట్టారు. ఫస్ట్ దానిలో వచ్చేసి 1,00,000 రూపాయలు ఉంటుంది. సెకండ్ వచ్చేసి 2 లక్షల వరకు ఉంటుంది. థర్డ్ వచ్చేసి 3 లక్షల వరకు ఉంటుంది. సో ఈ కేటగిరీ 1లో ఏమేమి వస్తాయి, కేటగిరీ 2లో ఏమేమి వస్తాయి, కేటగిరీ 3లో ఏమేమి వస్తాయి అనేది మనం చూడాలి. నాకు తెలిసి కొన్ని అగ్రి గోల్డ్, ఆటోస్ అండ్ జిరాక్స్ సెంటర్స్, ఆన్లైన్ సెంటర్స్, అదేవిధంగా ఏదైనా షాప్స్, దీని మీద ఎక్కువ అగ్రి గోల్డ్, అగ్రికల్చరల్ మీద దాని మీద ఇచ్చేస్తారు కావచ్చు. వీటి మీద ఎక్కువగా ఉండేటట్టు ఉన్నాయి. ఒకసారి చూస్తే నోటిఫికేషన్ వస్తే తెలుస్తుంది ఏంటనేది. ఓకే, మరి దీని గురించి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలని నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది గురుకులాలకు ఇన్ఫర్మేషను, జాబ్స్ ఇన్ఫర్మేషను, ఇలాంటి యువతకు ఉపయోగించే అవసరమయ్యే అన్నీ నేను ఇందులో అప్లోడ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.